హలో గాయ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మరి యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? ఈరోజు పౌర్ణమి కదా! సో, ఈ పౌర్ణమి మెసేజెస్ ఎలా ఉండబోతున్నాయి మీకోసం చూద్దాం. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మన ఛానల్ ఇంకా వేరే వారికి కూడా చేరుతుంది. అండ్ ఈ మెసేజెస్ కూడా వారికి హెల్ప్ అవుతుందన్నమాట. అండ్ ప్రతి ఒక్కరు రీడింగ్‌ని ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ అని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ లవ్ అండ్ సపోర్ట్‌కి. అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌ని. మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో, మీరు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోవచ్చండి. అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు. పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చు. మీరు ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా అయి ఉండొచ్చు. మీ లైఫ్‌లో మీరు ఎలాంటి రిలేషన్‌తో అయితే డీల్ అవుతున్నారో ఆ మెసేజెస్ అనేది ఉండబోతున్నాయి. కానీ ఇది జనరల్ రీడింగ్. మీకు ఎంతవరకు అయితే మ్యాచ్ అవుతున్నాయి అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయొచ్చు. ఓకేనా? సో, ఈరోజు పౌర్ణమి కాబట్టి రీడింగ్‌ని మీరు లైక్ చేసి క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? ప్రతి ఒక్కరు ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజెల్స్, గ్రాటిట్యూడ్ అని రాసుకోండి. ఓకేనా? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? స్పార్క్, బ్యూటిఫుల్ అండి. ఇన్నర్ వెన్ గ్రోత్, రీకమిట్, లిస్టనింగ్, రీసొల్యూషన్, హలో, మెమొరీ, మీడియేటర్, రిలీజ్, రెజొనెన్స్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డేకి ఏమొచ్చింది? కమిట్మెంట్ అండి. అలాగే మనం ఈరోజు పౌర్ణమి కదా, సో ఏంజల్స్ గైడెన్స్ ఏంటో కూడా తీసుకుందాం. ఏంజల్స్ గైడెన్స్ ఏంటి? పర్ఫెక్ట్ టైమింగ్, ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్, కమ్యూనికేట్ క్లియర్లీ, లిస్టనింగ్ టు యువర్ ఇంట్యూషన్. బాటమ్ ఆఫ్ ద డేకి ఏమొచ్చింది? పీస్ఫుల్ రీసొల్యూషన్. ఓకే, వీటిని నేను వేరే డేక్ నుంచి క్లారిఫికేషన్ ఇస్తాను. ఓకేనా? ఓకే, స్పార్క్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. స్పార్క్ కార్డ్ ఎందుకు వచ్చింది? ప్రతి ఒక్కరూ రీడింగ్ని లైక్ చేసి క్లెయిమ్ చేసుకొని చూడండి. స్పార్క్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. రీయూనియన్. ఈ పర్సన్ తను ఇప్పుడు ఎందుకు మీతో రీయూనియన్ చేయాలి అని అనుకుంటున్నారంటే, ఇక్కడ మీతో ఉన్న కెమిస్ట్రీ, మీ దగ్గర ఉన్న తనకి ఆ ఫ్రీడమ్ ఈ పర్సన్ వేరే వారి దగ్గర తను ఫీల్ అవ్వలేకపోతున్నారు. అందుకని పర్సన్ మళ్ళీ ఇక్కడ మీ గురించి తను ఏదో యాక్షన్ తీసుకోవాలి, ఈ కనెక్షన్లో తను హ్యాపీగా ఉంటారు అంటే మీ దగ్గర ఉంటే తను హ్యాపీగా ఉంటారు. మీ దగ్గర తనకి ఫ్రీడమ్ దొరుకుతుంది. మీ దగ్గర తన ఆటలు సాగుతాయి. వేరే పర్సన్ దగ్గర తనని కట్టి పడేసినట్టుగా అవుతుందన్నమాట. తన లైఫ్లో మేబీ థర్డ్ పర్సన్ కూడా ఉన్నారా, లేదా వాట్ ఎవర్ అండి. ఈ పర్సన్ మీతో ఉన్న కెమిస్ట్రీ కానీ, ఆ స్పార్క్ కానీ, ఆ ఫ్రీడమ్ కానీ ఈ పర్సన్ వేరే పర్సన్ దగ్గర తను ఆ విధంగా ఫీల్ అవ్వలేకపోతున్నారనమాట. అందుకని పర్సన్ ఇక్కడ మీతో రీయూనియన్ చేయాలి అనే ఇంటెన్షన్ తనకు ఉంది. మళ్ళీ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు. రీయూనియన్ కూడా ఉంది. ఓకేనా? బాటమ్ ఆఫ్ ద డెక్ చూడండి. తన ప్రేమ అంతా ఈ పర్సన్ మీకు పంచాలి. ఈ పర్సన్ నన్ను అర్థం చేసుకుంటే బాగుండు. నేను చాలా తప్పుల మీద తప్పు చేశాను. మళ్ళీ పర్సన్ నన్ను యాక్సెప్ట్ చేస్తారా, లేక దూరం పెడతారా? ఈ ఒక్కసారికి నేను అర్థం చేసుకుంటే బాగుండేది అనే విధంగా ఈ పర్సన్ ఫీలింగ్స్ అనేది ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ పర్సన్ తనని మీరు అర్థం చేసుకుంటే ఈ పర్సన్ ఈ కనెక్షన్లో తను ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారనమాట. మీరు చాలామంది ఎఫర్ట్స్ పెట్టారు, కానీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోలేదు.
నిర్దాక్షిణ్యంగా ఈ పర్సన్ ఈ రిలేషన్‌ని తను ఎండ్ చేసుకొని వెళ్ళిపోయారు. లేదా బ్లాక్‌లో పెట్టేశారు. మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు. బాధ పెట్టారు. మీరెంత ఇచ్చిన ఈ పర్సన్ తీసుకోవడం గాని, తను మిమ్మల్ని ఏ విధంలో కూడా అర్థం చేసుకోలేదు అని మీరనుకుంటున్నారనమాట. ఇన్నర్ వోవెన్ గ్రోత్ క్లారిఫికేషన్ యూనివర్స్. మిస్ అవుతున్నారు. చాలా మిస్ అవుతున్నారు. మీరేంటిదంటే ఈ కనెక్షన్‌లో అంటే ఈ కనెక్షన్ బలపడాలి. ఈ రిలేషన్ తనతో మీ పర్సన్‌తో మీకేదైతే బంధం ఉందో అది బలపడాలి అని మీరనుకున్నారు. మీ పర్సన్ ఏంటిదంటే ఈ కనెక్షన్‌ని ఎప్పుడు తెంచుకొని వెళ్ళిపోయారు. ఈ పర్సన్‌తో అవసరం తీరిపోయింది. తను మీ వైపు నుంచి ఎంతైతే పొందాలో అన్నీ ప్రేమ, లవ్, కేరింగ్ అండ్ మనీ అన్నీ తను పొందారు. తర్వాత ఈ పర్సన్ మీతో ఉన్న రిలేషన్ తను ముగించుకొని వెళ్ళిపోయారు. బ్రేకప్ చెప్పడం గానీ, లేదా సైలెంట్ అయిపోవడం గానీ ఏదో జరిగింది. దాని వలన మీరు చాలా మంది బాధపడ్డారు. మీకు చాలా హార్ట్ బ్రేక్ అయింది. చాలా కుంగిపోయారు. ఇంత చేశాను కానీ పర్సన్ ఇంత మోసం చేస్తారు అని అనుకోలేదు. ఈ విధంగా మీరు చాలా మంది కుమిలిపోయి ఉంటారు. ఇక్కడ అదే కాడొస్తుంది. కానీ మీరు కుమిలిపోకుండా మీ వెనకాల ఆప్షన్స్ ఉన్నాయి. అంటే యూనివర్స్ మీ లైఫ్‌లో నుంచి ఏ పర్సన్ అయితే వెళ్ళిపోయారో దానికి మించింది మీ లైఫ్‌లో రాబోతుంది అని ఇక్కడ యూనివర్స్ మెసేజ్ అనేది ఉందన్నమాట. ఒకటి మీ లైఫ్ నుంచి వెళ్ళిపోతే దానికి మించింది మళ్ళీ మీ లైఫ్‌లో రాబోతుంది. మీకు దాని వలన అన్ని విధాలుగా సమృద్ధి అనేది మీకు కలగబోతుంది. మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ మీ ఫేస్‌లో ఆ బాధ ఉండదు. అండ్ ఆ దిగులు ఉండదు. అన్నీ పటాపంచలైపోతాయన్నమాట. సో, వెనుకకి తిరిగి చూడండి. అండ్ కొంచెం ఆలోచించండి. ఎప్పుడు పోయిన పర్సన్ గురించి మీ లైఫ్‌లో నుంచి ఏదైతే వెళ్ళిపోయిందో దాని గురించి మీరు ఆలోచిస్తాం బాధపడతా ఉండాల్సిన అవసరం అయితే లేదు అని ఇక్కడ యూనివర్స్ మెసేజ్ అయితే ఉందన్నమాట. కానీ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ మళ్ళీ ఈ బంధాన్ని తను మీరు ఎలా అయితే ఈ బంధం బలపడాలి అని మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టారో అదే విధంగా ఇప్పుడు ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. తన ఆలోచన విధానం మీతో ఉన్న బంధాన్ని తను బలపరుచుకోవాలి. మిమ్మల్ని దూరం పెట్టుకోకూడదు. మిమ్మల్ని దూరం చేసుకోకూడదు అనే ఫీలింగ్ ఈ పర్సన్‌కి ఉంది. అండ్ డెఫినైట్‌లీ పర్సన్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు ఈ పర్సన్ కూడా చాలా రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారనమాట. రీకమిట్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. రీకమిట్ కార్డ్‌కి క్లారిఫికేషన్. మళ్ళీ మీ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లో రావాలనుకుంటున్నారండి. మీకైతే యూనివర్స్ నుంచి మంచి ఆప్షన్స్ లాంటిది మీకు సెండ్ చేయడం జరగబోతుందండి. అతి తొందరలోనే మీ లైఫ్‌లో మేబీ ఒక న్యూ పర్సనా లేదా మీ పర్సనే ఒక కొత్త పర్సన్ లాగా చేంజ్ అయ్యి కూడా రావచ్చు. ఇక్కడ 90% మళ్ళీ మీ పాస్ట్ పర్సనే తిరిగి రాబోతున్నారు అనే మెసేజ్ అయితే ఇక్కడ ఉందన్నమాట. ఈ పర్సన్ మీతో హ్యాపీగా ఉండాలి అనే ఇంటెన్షన్ తనకుంది. ఇక్కడ మీతో ఒక ఫ్యామిలీ అనేది పర్సన్ ఏర్పరచుకోవాలనుకుంటున్నారనమాట. మీరు మ్యారీడ్ కపుల్సా లేదా సింగిలా వాటెవర్ ఈ పర్సన్ మీతో హ్యాపీ లైఫ్ ఇక్కడ కిడ్ ఉన్నారు. అండ్ మీతో హ్యాపీ రిలేషన్ ఉండాలి అనే పర్సన్ ఇంటెన్షన్ ఉంది. అండ్ ఈ పర్సన్ డెఫినెట్లీ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మీతో ఉన్న మెమరీస్ ఏదైతే ఉన్నాయో ఈ పర్సన్ ఈ రోజు డెఫినెట్లీ తను మిస్ అవుతారు. డెఫినెట్లీ మిస్ అవుతున్నారు కూడా. అందుకని ఈ పర్సన్ చూడండి మళ్ళీ యథావిధిగా మళ్ళీ మీ లైఫ్‌లో వచ్చేయాలి. మళ్ళీ మీతో హ్యాపీ రిలేషన్ కంటిన్యూ చేయాలి. అండ్ ఈ పర్సన్ మీతో ఉన్న ఆ స్పార్క్, ఆ కెమిస్ట్రీ తను వేరే వారితో తను ఫీల్ అవ్వలేకపోతున్నారండి. అంటే మీ దగ్గర మీరు ఈ పర్సన్‌ని చాలా ఫ్రీగా వదిలేస్తారు. కానీ ఈ పర్సన్ లైఫ్‌లో ఉన్నవారు అలా కాదనమాట. తనని ప్రతిసారి ఆహ్, బంధించేసినట్టుగా అండ్ తన మీద చాలా అనుమానం ఉన్నట్టుగా ఆ బిహేవియర్ అనేది ఈ పర్సన్‌కి అస్సలు నచ్చడం లేదనమాట. అందుకని ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకే రావాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి ఉంది. వస్తారు గూడా. ఓకే. ఇక్కడ ఈ పర్సన్ చెప్తాను మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ గూడా అయ్యుంటారు. ఇంకా కార్డ్స్ వస్తాయి గదా! ఇంకా కొన్ని రాసులు చెప్తాను. ఓకేనా? ఈ పర్సన్ వైపు నుంచి మీకు అతి తొందరలోనే కాల్ మెసేజ్ గూడా రావచ్చు. అండ్ ఈ పర్సన్ ఎందుకు మరి ఈరోజు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి ఉందండి. ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట.
అండ్ కాలర్ మెసేజ్ కూడా చేయబోతున్నారు ఈ పర్సన్. మీకేదో గుడ్ న్యూస్ లాంటిది చెప్పబోతున్నారండి పర్సన్. మీతో ఉన్న కెమిస్ట్రీ ఏదైతే ఉంటుందో ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నట్టున్నారు. కొంతమందికి ఈ పర్సన్ వేరే వారి మాటలు విని కూడా మిమ్మల్ని దూరం చేసుకుని ఉండొచ్చు. వేరే వారి మాటలు విని ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు. తను ఎఫర్ట్స్ పెట్టలేదు, మిమ్మల్ని చాలా మోసం చేశారు, మీ లైఫ్లో నుంచి తను వెళ్ళిపోయారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. చెప్పుడు మాటలు ఈ పర్సన్ చాలా విన్నారు కూడా. తనని ఎవరైనా మైండ్ వాష్ కూడా చేసి ఉంటారు. మీ లైఫ్లో ఉండకుండా తనని మీ మీద ఎవరైనా లేనిపోని చెప్పి ఉండొచ్చండి. సో అందుకనే పర్సన్ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు మాత్రం ఈ కనెక్షన్లో తనకు అర్థమవుతుంది, ఈ కనెక్షన్లో నేను ఏమీ చేయలేదు, ఈ పర్సన్ని నేను ఏ రోజు కూడా హ్యాపీగా చూడలేదు, నేను ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టలేదు, ఈ పర్సన్ ఎలా ఉన్నారు అని కూడా నేను అడగలేదు. ప్రతిసారి వారే ఎఫర్ట్స్ పెట్టడం, ప్రతిసారి వారే నా విషయంలో కేరింగ్ తీసుకోవడం, కానీ నేను ఏ రోజు కూడా ఈ పర్సన్ గురించి సరిగా పట్టించుకోలేదు అనే బాధ, దిగులు ఈ పర్సన్కి ఉంది. ఓకే, ఈ పర్సన్ తనకి మీతో రిలేషన్ కావాలనుకుంటున్నారండి. పర్సన్ మిమ్మల్ని వదిలేయాలి అని పర్సన్ అనుకోవడం లేదు. తనకి ఈ కనెక్షన్లో విష్ ఫుల్ఫిల్మెంట్ కావాలి, రీయూనియన్ కావాలి అని ఇక్కడ మెసేజ్ ఉంది. అతి తొందరలోనే ఈ పర్సన్ అయితే మీ లైఫ్లో రాబోతున్నారు. ఇక్కడ మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ అండ్ మిథునం, తుల, కుంభరాశి పర్సన్. ఓకే, ఇక్కడ మళ్ళీ మీతో ఏదైతే లాక్ అయిపోయిందో, అంటే మీరు తన లైఫ్లో వెళ్ళకుండా అండ్ తను మీ లైఫ్లో రాకుండా ఏదైతే మీ ఇద్దరి మధ్యలో అడ్డుగోడ అనేది పడిందో అది ఇప్పుడు తొలగిపోతుంది అని ఇక్కడ మెసేజ్ అయితే ఉందన్నమాట. డెఫినెట్లీ మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది. మేబీ ఈ పౌర్ణమి మీ పర్సన్లో కొన్ని రియలైజేషన్ రావడం, మీ లైఫ్లో మీరు ఏదైతే బాధపడుతున్నారో దానికి పులి స్టాప్ లాంటిది కూడా పడవచ్చు అనమాట. మేబీ ఈ 2026 మీకు కలిసి రాబోతుంది కావచ్చు అండి. సో మీ పర్సన్ అయితే మీతో మళ్ళీ రీకన్సిలేషన్ చేసుకోవాలి, మాట్లాడుకోవాలి. అండ్ ఈ కనెక్షన్లో తను ఏదైతే టైమింగ్ ఇవ్వలేదో, ఏదైతే తను ఎఫర్ట్స్ పెట్టలేదో అది పర్సన్ తను మాట్లాడి క్లియర్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్ ఇక్కడ ఉంది. మీకు డెఫినెట్లీ విష్ ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది. ఓకేనా, కానీ మీ పర్సన్లో కొంచెం ఇన్మెచ్యూరిటీ కనిపిస్తుంది అండ్ ఓవర్ థింకింగ్ ఉంటుంది. అండ్ ఈ పర్సన్ తను నచ్చితే ఉంటారు, లేకపోతే కోపం వస్తే వెళ్ళిపోతారనమాట. తనకి చాలా కోపం ఉంటుంది, కాబట్టి మీరు ఆ విషయంలో మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఓకేనా, ఇక్కడ మీ పర్సన్ రాసులు కూడా చెప్పాను కదా, ఇంకా వస్తాయి కావచ్చు, చూద్దాం. మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్, మిథునం, తుల, కుంభరాశి ఇప్పటిదాకా వచ్చిన కార్డులో వీరైతే ఉన్నారు. వీరితో మీకు రీయూనియన్ అయితే ఉంది. ఓకే, మీ పర్సనే మిమ్మల్ని మిస్ అవుతున్నారు, తనే మీకు ఈ కనెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టాలి అనే ఇంటెన్షన్ తనకు ఉందన్నమాట. మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవ్వబోతుంది. మేబీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉండి ఉంటారు, మళ్ళీ మీ లైఫ్లో రాబోతున్నారనమాట. హలో కార్డ్కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ తను మీ దగ్గర చాలా అబద్ధాలు చెప్పారు, ఏ విషయంలో కూడా తను నిజం చెప్పలేదు, అబద్ధాలు చెప్పి మిమ్మల్ని నమ్మించారు, మిమ్మల్ని ఫ్లర్ట్ చేశారు. అంటే తన గ్రిప్లోకి తెచ్చుకోవడానికి పర్సన్ నానా తంటాలు పడి ఉండొచ్చు మీ లైఫ్లో వచ్చే ముందు. కానీ మీరు తనకి ఎప్పుడైతే ఎమోషనలీ కనెక్ట్ అయ్యారో అప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోలేదు. కానీ ఈ పర్సన్ మళ్ళీ ఎలాంటి అబద్ధాలు ఆడకూడదు, ఈ కనెక్షన్లో తను రాయల్గా ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. తను చాలా అబద్ధాలు చెప్తా ఉండడము, లేదా అండ్ కొంతమంది వేరే కనెక్షన్ని మెయింటైన్ చేస్తూ ఉండడము అలాంటివి కూడా చేసి ఉంటారు. కానీ పర్సన్ ఇప్పుడు ఈ కనెక్షన్లో అంటే మీ వాల్యూ ఈ పర్సన్కి తెలిసి వస్తుంది డెఫినెట్లీ.
అందుకని ఈ పర్సన్ ఈ కనెక్షన్లో తను రాయల్గా ఉండాలి, ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి ఉందన్నమాట. ఓకే, ఇక్కడ ద చారియట్ అండ్ ఇక్కడ 6 ఆఫ్ వ్యాండ్స్ అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ స్వర్డ్స్ ఉందన్నమాట. అన్ని ట్రావెలింగ్ కార్డ్స్ అంటే చూడండి, మీ లైఫ్లో నుంచి ఒకటి వెళ్ళిపోతుందంటే దానికి మించింది మీ లైఫ్లో రాబోతుంది అనేది ఇక్కడ మెసేజ్ ఉందన్నమాట. ఇక్కడ ఎల్లోకి సంబంధించి ఎక్కువ కలర్స్ ఉన్నాయి కదా, అంటే మీ లైఫ్లో పాస్పరిటీస్, అబండెన్స్ అండ్ ఇక్కడ గ్రీనరీ కూడా ఉంది, గ్రోత్ అనేది మీ లైఫ్లో ఉండబోతుంది. అండ్ ఇక్కడ మీ లైఫ్, మీరు ఎలాంటి పార్ట్నర్ మీ లైఫ్లో ఉండాలి, తను ఎలాంటి లవబుల్ పర్సనా లేదా తను రాయల్ పర్సన్ మీరు అనుకుంటారు కదా, మీకు కళలు ఉంటాయి కదా కొన్ని, అలాంటి మీ కళల పర్సనే మీ లైఫ్లో రాబోతున్నారు అన్నట్టుగా ఇక్కడ మెసేజ్ అయితే ఉందండి. మెమొరీ కార్డ్కి క్లారిఫికేషన్, మెమొరీ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఫోర్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి తను వెళ్ళలేకపోతున్నారండి. మీ మెమొరీ ఏదైతే ఉంటుందో అంటే మీతో ఉన్న జ్ఞాపకం, ఈ పర్సన్ మీరు సరదాగా బయటకు వెళ్ళారా లేదా పార్కు కానీ మూవీకి కానీ అలా ట్రావెలింగ్ చేయడం కానీ ఏదో జరిగి ఉంటుంది మీ ఇద్దరి మధ్యలో. ఓకే, అందుకనే పర్సన్ మీతో ఉన్న మెమొరీ ఏదైతే ఉంటుందో తనకి చాలా గుర్తుకైతే వస్తుందన్నమాట. చాలా మిస్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు, ఇక్కడ స్టక్ అయిపోయారు, మీ మీద తను చాలా పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకు అంటే తను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాలి అని అనుకున్నా తను వదలలేకపోతున్నారు. మీకు ఈ పర్సన్ దూరంకి వెళ్ళాలి అనుకున్నా దూరం ఎందుకు వెళ్ళలేకపోతున్నారు తనకు అర్థం కావడం లేదనమాట. పదే పదే పర్సన్ తను ముందు అడుగు వేస్తున్నా తన మనసు అనేది వెనుకకి లాగడం, ఎందుకు అలా జరుగుతుంది, మీ మీద కోపం రావడం, మళ్ళీ ఈ పర్సన్కి మీరు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఈ పర్సన్ ఏడవడం, అలాంటిది కూడా ఈ పర్సన్ చేస్తున్నారు. ఏం నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. తన లైఫ్లో తను చాలా కంట్రోల్గా ఉండాలి, మీరు గుర్తుకు రాకూడదు, తను ముందుకు వెళ్ళిపోవాలి అని పర్సన్ తను చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉండొచ్చు, కానీ తనకి అదంతా అసాధ్యం లాగా అనిపిస్తుంది. మీ మెమొరీ ఇక్కడ వచ్చింది కదా, మెమొరీ కార్డ్, మీ మెమొరీ ఏదైతే ఉంటుందో అలా ఈ పర్సన్ అవి చాలా గుర్తుకు వస్తుంది, చాలా డిస్టర్బ్ అవుతున్నారు. ఈ 2 కార్డ్స్ అదే రిప్రజెంట్ చేస్తుంది, 6 ఆఫ్ వ్యాండ్స్ కూడా అదే రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఈ పర్సన్ సాంగ్ రూపంలోనూ మూవీలో హీరో హీరోయిన్కి సంబంధించి ఏదైనా మూవీ చూస్తుంటే అక్కడ మీకు సంబంధించిన జ్ఞాపకం ఈ పర్సన్కి గుర్తుకు రావడం కానీ ఏదో జరుగుతుందన్నమాట. ఓకే, అందుకనే పర్సన్ స్టక్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. తన డెస్టినీలో మీరే రాసిపెట్టి ఉందా, మీతోనే తన లైఫ్ అనేది, అలాంటిది చాలా విధాలుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. కొంతమంది ఏడుస్తున్నారు కావచ్చు, అంటే కొంతమంది ఇక్కడ ఏడవాలి అని ఉన్న బ్యాలెన్స్ చేసుకుంటారు, కొంతమంది ఏడ్చేస్తారు కూడా, అంత బాధ ఈ పర్సన్కి కలుగుతుంది. అండ్ కొంతమంది తను ఓపిక పట్టి ఇంకా తన వల్ల కాదురు బాబు ఇదంతా అన్నట్టుగా అయిపోవడం లాంటిది అనమాట. ఓకే, ఇక్కడ ఈ పర్సన్ అయితే నాకు మ్యారేజ్కి సంబంధించి ఎక్కువ కార్డు కనిపిస్తుంది కాబట్టి మ్యారేజ్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్ ఉండొచ్చు, లేదా మీరు మ్యారీడ్ అయిన కపుల్ కూడా ఉండొచ్చు, వాట్ ఎవర్. ఓకే, మెడిటర్ కార్డ్కి క్లారిఫికేషన్. కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. తన కళల ప్రపంచం అనేది వేరండి. అంటే పర్సన్ ఊహాలోకంలో చాలా ఉంటారనమాట. నా లైఫ్ ఇలా ఉండాలి, తను లైఫ్లో ఇలా ఎంజాయ్ చేయాలి, తర్వాత ఈ పర్సన్ సరైన పార్ట్నర్ని తను చూస్ చేసుకోవాలి, తర్వాత వారి లైఫ్ని ఈ విధంగా లీడ్ చేయాలి, ఫస్ట్ అయితే చాలా ఎంజాయ్ చేయాలి తన లైఫ్లో, అలాంటి ఈ పర్సన్ కోరిక అనమాట. కానీ ఈ పర్సన్ మీ దగ్గర ఆగిపోయారు. తన కళల ప్రపంచం అనేది కూలిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ పర్సన్ దగ్గరే నేను ఎందుకు ఆగిపోతున్నాను, నా కళలు వేరు కదా, నేను అనుకున్నది వేరు కదా, నేను ప్లానింగ్ చేసుకునేది వేరు కదా అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. తను మళ్ళీ యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ కనెక్షన్లో తను బ్యాలెన్స్ చేసుకోలేను, మీతో ఉన్న ఈ కనెక్షన్లో తను ఎఫర్ట్స్ పెట్టలేరు, తను బ్యాలెన్స్ కూడా చేసుకోలేరు, ఇదంతా తనకి పెద్ద తలనొప్పి అవుతుంది అని పర్సన్ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయి ఉంటారు. కానీ ఇప్పుడు ఈ కనెక్షన్లోనే తను బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది, ఇక్కడే తను ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది అని తనకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అర్థమైన ఈ పర్సన్ ఇప్పుడు స్టక్ అయిపోయినట్టుగా తను ఫీల్ అవుతున్నారనమాట, రియలైజ్ అవుతున్నారండి పర్సన్. ఇక్కడ అదే కార్డ్ వచ్చింది.
చాలా హార్డ్ వర్క్ చేస్తా ఉన్నారు ఈ పర్సన్. అండ్ వేరే వర్క్‌లో గూడా ఉన్నా తను డిస్టర్బ్ అవుతున్నారండి. తను వేరే వర్క్‌లో ఉన్నా అంటే తన చేతులు అక్కడ పనులు చేస్తున్నాయి. కానీ తన మైండ్ అనేది మీ చుట్టూ తిరుగుతుందనమాట. తన మైండ్‌లో చాలా ఆలోచనలనేది ఉన్నాయి ఈ పర్సన్ మైండ్‌లో. మీరు చాలా గుర్తుకు వస్తా ఉంటారు ఈ పర్సన్‌కి. తను వర్క్‌లో ఎంత ఫోకస్‌గా ఉందాము అనుకున్నా, తను చాలా డిస్టర్బ్ అయిపోతున్నారు అని ఇక్కడ మెసేజ్ ఉందనమాట. ఎందుకు తను డిస్టర్బ్ అవుతున్నారంటే, ఇప్పుడు ఈ పర్సన్‌కి మీరు గుర్తుకొస్తున్నారు. అప్పుడు ఈ పర్సన్ మీద మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు. చాలా ఏడ్చారు. కానీ ఆ రోజు ఈ పర్సన్ మిమ్మల్ని కేర్ చేయలేదు. చాలా కేర్‌లెస్‌గా మిమ్మల్ని వదిలిపెట్టేశారు. అదంతా ఈ పర్సన్‌కి గుర్తుకొస్తుందనమాట. ఆ రోజు ఇలా చేశాను. ఈ పర్సన్ ఇంత ఏడ్చారు. సో, తను ఎంత బాధపడి ఉంటారు. ఈ విధంగా తనకి ఆ ఫీలింగ్ అనేది ఉండొచ్చనమాట. మీరు చాలా లవ్ చూపించారు అని పర్సన్ అనుకుంటున్నారు. ఇక్కడ 24/7 ఆలోచిస్తున్నారు. చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. రెజొనెన్స్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఈ పర్సన్‌కి మీరు పాట రూపంలోనా, మూవీ రూపంలోనా, ఏదైనా కామెడీ రూపంలోనా, తను ఎక్కడికైనా ట్రావెలింగ్ చేస్తే అక్కడ మీ నేమ్ గానీ, లేదా మీరిద్దరూ కలిసిన ప్లేస్ కానీ, ఏదో ఈ పర్సన్‌ని చాలా డిస్టర్బ్ చేస్తుంది. ఇక్కడ వృషభం, కన్య, మకర రాశి కూడా ఉండొచ్చు. ఓకేనా? ఈ పర్సన్ చాలా డిస్టర్బ్ అవుతున్నారు. అండ్ మీకు కాల్ చేయాలి అనుకుంటున్నారు. మీతో మాట్లాడాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి ఉంది. అండ్ మిమ్మల్ని ఒక మహారాణి, ఒక మహారాజులాగా చూస్తున్నారు. అండ్ మీ లైఫ్‌లో మీరేదైతే కష్టపడ్డారో దానికి ప్రతిఫలం అనేది రాబోతుందండి. డెఫినెట్‌లీ మీరు వెయిట్ చేస్తా ఉన్నారు కదా! లేదా కొంతమందికి మనీ విషయంలో కూడా ఎక్కడైనా స్టక్ అయిపోవడమా, లేదా ఎవరికైనా ఇచ్చి మోసపోయి ఉంటే వారు ఇవ్వడం లేదు, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు అనుకునే వారికి కూడా మీకు మనీ ఫ్లో అయితే చాలా బాగుండబోతుందనమాట. అది ఏ విషయంలో అయినా సరే. మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అని ఇక్కడ మెసేజ్ అయితే ఉంది. అండ్ చాలామంది ట్రావెలింగ్ చేయడం లాంటిది కూడా జరగబోతుంది అతి తొందరలో అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు ఏదో నిర్ణయం కూడా తీసుకోబోతున్నారండి మీ లైఫ్‌కి సంబంధించి అన్నట్టుగా మెసేజ్ ఉందనమాట. అండ్ ఇక్కడ పర్ఫెక్ట్ టైమింగ్ క్లారిఫికేషన్ యూనివర్స్. మీ ఏంజెల్స్ గైడెన్స్ ఏంటి చూద్దాం. పర్ఫెక్ట్ టైమింగ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. పర్ఫెక్ట్ టైమింగ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. స్ట్రెంగ్త్. ఇది మీకు మంచి టైమింగ్ అండి. మీరేం చేయాలనుకున్నా సరే స్ట్రాంగ్‌గా ఉండండి. ధైర్యంగా ఉండండి. మీరేం చేయాలి అనుకున్నా, ఎఫర్ట్స్ పెట్టాలి అనుకున్నా, ఏదైనా వర్క్ మొదలు పెట్టాలనుకున్నా, ఎవరితో అయినా మాట్లాడాలి అని అనుకున్నా, మీ ఏంజెల్స్ మెసేజ్ అయితే ఉందనమాట. కమ్యూనిటీ క్లియర్లీ. ఈ పర్సన్‌తో క్లియర్‌గా మాట్లాడండి. మీరేదైతే అనుకుంటున్నారో అది మీ పర్సన్‌తో క్లియర్‌గా మాట్లాడండి. అండ్ తన విషయంలో మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారు? అంతకుముందులాగా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకుండా ప్రేమగా మాట్లాడాలి అనుకుంటున్నారా? లేదా ఆ పర్సనే మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటున్నారంటే మీరు తన వైపు నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ప్రేమగా మాట్లాడితే చాలు అని మీరు అనుకుంటున్నారా? అదంతా ఇక్కడ క్లియర్‌గా మాట్లాడండి అని ఇక్కడ మీ స్పిరిట్ ఏంజెల్స్ గైడెన్స్ ఉందన్నమాట. ఓకే. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. వేరే వారితో మాట్లాడండి. మీకెంత బాధ అనిపించినా సరే వేరే వారితో మాట్లాడి అండ్ దానికి సొల్యూషన్ అనేది వెతకండి. మీ లైఫ్‌లో మీరు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తున్నారో, మీ క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారా? లేదా మీ లైఫ్‌లో మీకంటే పెద్దవారు మిమ్మల్ని అర్థం చేసుకునేవారు ఉన్నారా? వారి అడ్వైస్ కూడా ఇక్కడ మీరు తీసుకోవచ్చు అన్నట్టుగా ఇక్కడ మెసేజ్ అయితే ఉందన్నమాట. లిస్టెన్ టు యువర్ ఇంట్యూషన్. బ్యూటిఫుల్ అండి. మీ ఇంట్యూషన్ చెప్పింది మీరు వినండి. ఇక్కడ మీకు అతి తొందరలోనే మీరు గుడ్ న్యూస్ లాంటిది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. మీ పర్సన్ మీకు కాల్ కూడా చేయబోతున్నారు అని ఇక్కడ మెసేజ్ అయితే ఉందనమాట. మీ ఇంట్యూషన్ మీకు కొన్ని సంకేతాలు అనేది ఇస్తుందండి. మీకు తెలియకుండానే మీ హార్ట్ అనేది చాలా స్పీడ్‌గా కొట్టేసుకుంటుంది. సడెన్‌గా మీ పర్సన్ మీకు గుర్తుకు రావడమా, ఆ టైంలో మీకు మీ ఒంట్లో చాలా వేడిగా అనిపిస్తుంది. అండ్ ఈ పర్సన్ ఎందుకు కాల్ చేస్తారు అని మీకు అనిపిస్తా ఉంటుంది అనేది మీకు ఆ సంకేతాలనేది మీకు వస్తాయన్నమాట. ఓకే. ఇదండి రీడింగ్. సో, ఇప్పుడు అన్ని రాసుల వరకి మనం చూసేద్దాం. ఓకేనా? ఇంకా ఎవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రీడింగ్‌ని మీరు క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా?
మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది యూనివర్స్? మా వ్యూస్కి ఆల్ సైన్స్ వరకు ఎలా ఉండబోతుంది ఈరోజు? మేషరాశి వారికి హార్ట్ బ్రేక్ అవుతుందండి ఈరోజు. ఏదో విషయంగా బాధపడతారు మీరు. ఓకే. అండ్ వృషభ రాశి వారు, మీకు క్లారిటీ వస్తుంది, రీయూనియన్ అవుతుంది, విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. మిథున్ రాశి వారు, మీ లైఫ్లోకి మిథునం, తుల, కుంభరాశి పర్సన్ వస్తారు. వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారనమాట. కర్కాటక రాశి వారు, జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు. 2 విషయాల మీద మీరు జగిల్ అవుతూ ఉంటారనమాట, నిర్ణయం తీసుకోలేక. అండ్ సింహరాశి వారు, మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి ఈరోజు. అండ్ కొంతమంది ఏదైనా అకేషన్ లాంటి వాటిలో పాల్గొనవచ్చు అనమాట, హ్యాపీగా ఉంటారు. కన్యారాశి వారు, ఏదో విషయంగా బాధపడతా ఉంటారు మీరు. అండ్ తులారాశి వారు, మీకు ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ రావచ్చు ఈరోజు. అండ్ వృశ్చిక రాశి వారు, మీకు గుడ్ టైం స్టార్ట్ అవుతుందండి ఈరోజు. అండ్ ధనురాశి వారు, మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు, రీయూనియన్ ఉంటుంది, హ్యాపీగా ఉంటారు. మకర రాశి వారు, మీ ముందు చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు, కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు ఈరోజు. అండ్ కుంభరాశి వారి లైఫ్లోకి కర్కాటకం, వృశ్చికం, మీనరాశి పర్సన్ వస్తారు. వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారనమాట. అండ్ మీనరాశి వారు, మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి ఈరోజు. ఓకేనా? ఓకే, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.